గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్. సో ఈ వీడియో ఎస్పెషల్లీ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం నేను చేస్తున్నా. సో ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళంటూ వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు కూడా ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయితే మాత్రం వీడియో చూడండి, అదర్వైజ్ ఈ వీడియో అవసరం లేదు చూడడం. సో ఎస్ఐ కానిస్టేబుల్ ఈ వీడియో ఏంటి అంటే, లాస్ట్ టైం నోటిఫికేషన్ నేను కూడా అటెండ్ చేస్తాను, బట్ అన్ఫార్చునేట్లీ నాకు మిస్ అయింది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్, నాకు జాబ్ రాలేదు. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, ఎస్ఐ కానిస్టేబుల్ లాస్ట్ టైం నేను అబ్జర్వ్ చేసింది, మోస్ట్లీ మా ఫ్రెండ్స్కి చాలామందికి జాబ్ వచ్చింది. సో జాబ్స్ వచ్చిన వాళ్ళ స్టోరీ మీకు చెప్తాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ ఇయర్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అనే క్వశ్చన్ మీకు తెలుసు, నాకు తెలుసు. ఎప్పుడు నోటిఫికేషన్ క్వశ్చన్ అదే ఉంది. సో డిపెండ్స్ ఆన్ గవర్నమెంట్ అది. సో గవర్నమెంట్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినప్పటికీ యాజ్ పర్ జాబ్ క్యాలెండర్ అది ఇవ్వడం పాసిబుల్ కాదు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో వాళ్ళు ఇచ్చిన డేట్స్కి మాత్రం అది రిలీజ్ కాకపోవచ్చు, బట్ కొంచెం డిలే అయినా కానీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈ మోస్ట్లీ ఇప్పుడు ఉన్న టాక్ ఏంటంటే 2025లో అది కొంచెం లేట్ అయినా ఈ ఇయర్లోనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక దాని తర్వాత ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ అనేది తర్వాత కండక్ట్ అనేది చేస్తారు. అంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఒక 1 year ప్రాసెస్ అవుతుంది. సో ప్రాసెస్ ఎట్లుండే 2018 నోటిఫికేషన్, 2018 జూన్లోనో జూలైలోనో నోటిఫికేషన్ వచ్చింది. అప్పుడు మనకి 5 ఈవెంట్స్ ఉంటుండే. ఇప్పుడు 800 మీటర్ రన్నింగ్, 100 మీటర్ రన్నింగ్, అండ్ నెక్స్ట్ హై జంప్, లాంగ్ జంప్, షార్ట్ పుట్, ఒక్కొక్క దానికి సంథింగ్ 15 మార్క్స్, మొత్తం 75 మార్క్స్ అట్లేమో ఉండే. అది అయిపోయింది, ఇప్పుడు ఆ ప్రాసెస్ పోయింది. ఇప్పుడు చేంజ్ అయిపోయింది, ఓకేనా. ఇప్పుడు చేంజ్ అయింది. 2022 నోటిఫికేషన్ ఏప్రిల్లో వచ్చిన నోటిఫికేషన్లో ఓన్లీ రన్నింగ్కే 100 మార్కులు పెట్టిండు, ఓకేనా. రన్నింగ్కే 100 మార్కులు పెట్టిండు. మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఎట్లుంటుంది మనకి, ఓన్లీ ఎక్సైజ్ కానిస్టేబుల్కి, సివిల్ కానిస్టేబుల్కి మెయిన్స్ మార్క్స్లో 200కి మెయిన్స్లో నీకు టాప్లో ఉంటే దాన్ని తీసుకుంటారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ కానీ సివిల్ కానిస్టేబుల్ కానీ ఈవెంట్స్ పట్టించుకోరు, డైరెక్ట్ డిపెండ్స్ ఆన్ మెయిన్స్ మార్క్స్లో టాప్ ఉంటే నీకు సివిల్ కానిస్టేబుల్ వస్తుంది, ఎక్సైజ్ కానిస్టేబుల్ వస్తుంది. ఈ ఈవెంట్స్ని పట్టించుకోరు, ఈవెంట్స్ మార్క్స్ అసలు పట్టించుకోరు. జస్ట్ క్వాలిఫై అయినావా అంటే క్వాలిఫై అయినా అంతే. వాటికి మాత్రం మెయిన్స్ మార్క్స్నే చూస్తారు. ఇక మిగిలిన ఏఆర్ కానిస్టేబుల్ కానీ, ఈ టీఎస్ఎస్పీ అంటే బెటాలియన్ కానిస్టేబుల్ కానీ, ఈ పోస్టులకి మాత్రం ఈవెంట్స్ మార్క్స్ నీకు 100కి ఎన్ని మార్క్స్ వచ్చిన ఈవెంట్స్ రన్నింగ్లో అది చూస్తారు. అండ్ నెక్స్ట్ మెయిన్స్లో వచ్చిన మార్క్స్ని హాఫ్ మార్క్స్ చేస్తారు. ఇప్పుడు మెయిన్స్లో నీకు 200 మార్కులు వస్తే మెయిన్స్లో 200కి ఒక 100 మార్కులు వస్తే దాన్ని సగం చేస్తారు. అంటే 100లో సగం 50 మార్క్స్ అన్నట్టు బై 2 చేస్తారు. మెయిన్స్ మార్క్స్ని బై 2 చేసి ఈవెంట్స్ మార్క్స్కి కలిపితే ఓవరాల్గా నీకు వచ్చిన మార్క్స్ని దాన్ని కౌంట్ చేస్తారు. దేనికి, ఏఆర్ కానిస్టేబుల్కి, బెటాలియన్ కానిస్టేబుల్కి. సో ఇది మాత్రం క్లియర్గా తెచ్చుకోవాలి, ఎందుకంటే కొత్త వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా, వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తున్నా. సో ఇది కూడా చెప్పన్నా అన్నాను మళ్ళీ అనుకుంటారు. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మనం చాలా డిస్కషన్ చేద్దాం వీడియోలో ఎంతైనా పర్లేదు, నేను మాట్లాడతాను కంపల్సరీ. సో ఈ కొత్త గురించి నేను ఇది చెప్పిన. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే టైం ఉంది కాబట్టి మీరు ఎవరైనా ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఏం కాదు, కోచింగ్ తీసుకున్నారు కాబట్టి మీకు ఏం చదవనో ఎట్లా చదవనో తెలుసు. బట్ ఎవరైతే కోచింగ్ తీసుకోలేరో ఫస్ట్ పోయి కోచింగ్ తీసుకోరు. ఎందుకంటే అన్న ఓన్గా ప్రిపేర్ అవుతా అంటే ఓకే, అది మీ ఇష్టం. ఎందుకంటే ఇప్పుడు అలా 200 మార్క్స్లో ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ 50 మార్కులు అర్థమెటిక్ రీజనింగే ఉంటుంది. 50 మార్కులు అంటే 1/4 25% మ్యాథ్సే ఉంటుంది, అర్థమెటిక్ ప్లస్ రీజనింగ్ కలిపి ఉంటుంది. ఇప్పుడు అది ఆన్లైన్లో కోచింగ్ తీసుకోవాలి, లేదంటే ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకోవాలి. లేకపోతే ఓన్గా ప్రిపేర్ అవుతా అంటే కొత్తలకు అర్థం కాదు, ఆబ్వియస్లీ అర్థం కాదు. మొత్తం ఇంకా నన్ను అడిగితే మాత్రం కొత్తలని మొత్తం కోచింగ్ తీసుకుంటే బెటర్. 15,000 ఏమో ఉంటుంది కోచింగ్కి. ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యి 6 months కోచింగ్ తీసుకుంటే కోచింగ్ అనేది అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు లాస్ట్ టైం జాబ్ వచ్చింది మా ఫ్రెండ్స్కి అని చెప్పిన కదా, మోస్ట్లీ నేను మీకు చెప్పేది ఏంటంటే వాళ్ళని అబ్జర్వ్ చేసింది, వాళ్ళు 2018 నోటిఫికేషన్ ట్రై చేసిన వాళ్ళు 2022లో జాబ్స్ కొట్టారు. ఎందుకంటే ఫస్ట్ 18లో మిస్ అయింది కాబట్టి వాళ్ళకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు. సో జాబ్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో. అండ్ కొత్త వాళ్ళు కూడా కొట్టారు జాబ్స్. ఇప్పుడు నేను కూడా ఫస్ట్ టైం 2022 ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్. సో నాతో పాటు ఫస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళు కూడా కొట్టారు. వాళ్ళు కోచింగ్ తీసుకున్న వాళ్ళు. అంటే మోస్ట్లీ నేను చూసిన దాంట్లో కోచింగ్ ఒక నోటిఫికేషన్ రాకముందుకే కోచింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఆ కోచింగ్ బుక్స్ కానీ నోట్స్ కానీ తెచ్చుకొని లైబ్రరీలో కూర్చొని ప్రిపేర్ అయిన వాళ్ళు మంచి స్కోర్ తెచ్చుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఈవెంట్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, రన్నింగ్ 100 మార్కులకు కదా, ఎవరెవరైతే డైలీ మార్నింగ్ గ్రౌండ్కి పోయే అలవాటు ఉంటుందో సో వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అయింది. వాళ్ళకు ఈ చిన్ బోన్ పెయిన్, ఈ పెయిన్ ఏమి ఉండదు. ఎందుకంటే రెగ్యులర్గా వెళ్తారు కాబట్టి డైలీ. ఎప్పుడో ఒకసారి మధ్యలో మిస్ అవుతుంది కాబట్టి స్టూడెంట్స్ కాబట్టి మోస్ట్లీ రెగ్యులర్గా వెళ్తారు గ్రౌండ్కి. సో వాళ్ళని నేను చూసిన దాంట్లో మంచి స్కోర్ తెచ్చుకున్నారు. 100కి 70 మార్క్స్, 75 మార్క్స్, 80 మార్క్స్ వచ్చినాయి ఒక్కొక్కరికి. సో ఇప్పుడు నాకు తెలిసిన మా ఫ్రెండ్ గాడు ఉంటాడు వేమ్లో వాళ్ళు. సో వాడైతే 5 minutes 14 seconds 515 బిలో కొడితే 1.6 515 బిలో కొడితే మనకి 85 మార్క్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ 100 మార్క్స్ ఈవెంట్లో 85 మార్క్స్ వస్తాయి. సో వాడు 85 మార్క్స్ కొట్టిండు. 85 మార్క్స్ కొడితే మెయిన్స్లో మనకి సంథింగ్ 200కి 90 మార్కులు ఏమో వచ్చినాయి. కథం ఏఆర్ కానిస్టేబుల్ వచ్చింది. ఓన్లీ
రన్నింగ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఆయనకి ఏఆర్ కానిస్టేబుల్ మార్క్స్ వచ్చింది. గన్నిగా మార్క్స్ వచ్చినాయంటే మీరు అర్థం చేసుకోవాలి అది ఎంత ఎంత ఆల్మోస్ట్ ఒక డిగ్రీ మాది 2021లో అయిపోయింది. అప్పటి నుంచి వాడు రియలీ గ్రౌండ్ పోతుండు కంపల్సరీ. అది ఎండ కొట్టిన వర్షం కొట్టిన ఏమన్నా కానీ గ్రౌండ్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పోతాడు. ఇప్పుడు ఏమైంది ఆ గ్రౌండ్కి పోయేదంటే యూజ్ అయింది. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్లో 85 మార్క్స్ వచ్చినాయి. వాడు ఎస్ఐకి కొంచెం సిలబస్ గట్టిగా ప్రిపేర్ అయి ఉంటే ఎస్ఐలో కూడా ఈ ఈవెంట్స్ మార్క్స్ తోటి కలుపుకొని మెయిన్స్ మార్క్స్ తోటి మంచి మార్క్స్ వచ్చాయేమో ఎస్ఐలో కూడా. సో అట్లుంటుంది అన్నట్టు. మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఇప్పటి నుంచి గ్రౌండ్ ప్రాక్టీస్ చేయాలి. డైలీ 2 కిలోమీటర్స్ పరిగెత్తినా పర్లేదు, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటే గ్రౌండ్ అప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే రన్నింగ్ అనేది తొందర అయ్యేది కాదు, 1 మంత్ 2 మంత్స్లో అయ్యేది కాదు. లాంగ్ జర్నీ ఉంటే ఒక 6 మంత్స్ రెగ్యులర్గా రన్నింగ్కి వెళ్ళాం అనుకో, తర్వాత నీకు ఫిట్నెస్కి నీకు ఉన్న ప్రాక్టీస్కి నువ్వు ఈజీగా మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్స్ ఇవరిదాకా మాట్లాడుకున్నట్టు కోచింగ్ అనేది ఆన్లైన్ కోచింగ్ కానీ ఆఫ్లైన్ కోచింగ్ కానీ కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి. ఉంటే అప్పుడు నీకు అర్థమెటిక్ రీజనింగ్ కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఇండియన్ హిస్టరీ ఏదో ఒక బుక్, చాలా బుక్స్ ఉంటాయి మార్కెట్లో. ఇండియన్ హిస్టరీలో ఏదో ఒక బుక్ మంచిగా చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటీ ఉంటుంది, అది చదువుకోవాలి. తెలంగాణ హిస్టరీ ఉంటుంది, అది చదువుకోవాలి. తెలంగాణ మూమెంట్ ఉంటుంది, అది చదువుకోవాలి. సైన్స్ ఉంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ, అది చదువుకోవాలి. కరెంట్ అఫైర్స్ సైన్ ఇండియా మ్యాగజైన్లు ఉంటాయి, ఇంకా వేరే ఉంటాయి మంత్లీ అవి కూడా ప్రిపేర్ కావాలి. ఈ జిఎస్ మొత్తం ప్రిపేర్ కావాలి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్స్ అర్థమెటిక్ రీజనింగ్ ప్రిపేర్ కావాలి. ఇంగ్లీష్ కూడా ప్రిపేర్ కావాలి. ఇంగ్లీష్ గ్రామర్ కూడా ప్రిపేర్ కావాలి. ఎందుకంటే అవి ఒక్క 20 మార్కులు వస్తాయి. తెలిసిందే ఇప్పుడు మనకు కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా ఎస్ఐకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అయినా కానీ మెయిన్గా అర్థమెటిక్ రీజనింగ్ అది సగం వెయిటేజ్ ఆల్మోస్ట్ అదే ఉంటుంది మనకు మోస్ట్లీ. ఇక తర్వాత పక్కా కానిస్టేబుల్ చూసుకుంటే 20 ఇండియన్ హిస్టరీలోకి వెళ్ళి 20 క్వశ్చన్లు రౌండ్ ఫిగర్, ఇంగ్లీష్లోకి వెళ్ళి రౌండ్ ఫిగర్ 20 క్వశ్చన్లు, అండ్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్లోకి వెళ్ళి అవో 15-20 క్వశ్చన్లు దాకా వస్తాయి. సో ఈ మెయిన్ ఏవైతే ఉన్నాయో అవి చదువుకోవాలి. పాలిటీ చదువుతారు, సైన్స్ చదువుతారు, సో జియోగ్రఫీ చదువుతారు, ఎకనామిక్స్ చదువుతారు. సో ఇవన్నీ సిలబస్లు ఉంటాయి. అందుకే కోచింగ్ తీసుకుంటే కొంచెం బాగుంటుంది. కోచింగ్ లేకున్నా ఓన్గా ప్రిపేర్ అయినా కానీ ఇవన్నీ సబ్జెక్ట్స్ కవర్ అయ్యేటట్టు ఇప్పటి నుంచి చదువుకుంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నీకు బెనిఫిట్ అయిపోద్ది. సింపుల్గా ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతావు. డైలీ గ్రౌండ్కి పోతే సింపుల్గా ఈవెంట్స్ కొడతావు. నెక్స్ట్ మెయిన్స్కి ఇక నువ్వు ఎట్లా ప్రిపరేషన్లో ఉన్నావు కాబట్టి అట్లా అయిపోతుంది. నోటిఫికేషన్ రాకముందు నుంచి ఎవరైతే నా ఫ్రెండ్స్ డైలీ లైబ్రరీ వేరు వాళ్ళకి ఎక్సైజ్ కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ వచ్చినాయి. నోటిఫికేషన్ రాకముందుకి ఎవరైతే నా ఫ్రెండ్స్ రన్నింగ్ కేర్లో డైలీ నార్మల్ ఫిట్నెస్ కోసం రన్నింగ్ కేర్లో వాళ్ళు నోటిఫికేషన్ టైంలో ఆ రన్నింగ్ వాళ్ళకి చాలా బెనిఫిట్ అయ్యి మంచి స్కోర్ వచ్చినాయి. ఒక్కొక్కరికి చాలా మంచి స్కోర్ వచ్చినాయి. సో రన్నింగ్లో నేను చూస్తే మాత్రం 75, 80, 85 చాలా మందికి వచ్చినాయి. జస్ట్ బికాస్ ఆఫ్ రన్నింగ్ స్కోర్ జాబ్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బెటాలియన్ కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ రన్నింగ్ మార్క్స్ వల్లనే జాబ్ వచ్చింది వాళ్ళకి. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. ఎప్పుడు అంటే 1 year నుంచి 2 years నుంచి డైలీ రన్నింగ్ పోయే అలవాటు వల్ల వాళ్ళకి అదే ప్లేస్ అయింది. ఈ డైలీ లైబ్రరీకి పోయేటోళ్ళు ఉంటారు, డిగ్రీలో కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీలో కానీ చదువుకునే అలవాటు, డైలీ లైబ్రరీకి చదువుకునే అలవాటు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్థమెటిక్ రీజనింగ్ చదువుకున్నారు. అట్ ద సేమ్ టైం మిగతా ఈ హిస్టరీలు, పాలిటీలు, ఇక మనం కాంపిటేటివ్ ఫీల్డ్ ఉంటే సైన్స్, జనరల్ సైన్స్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, పబ్లికేషన్లు ఏవైనా ఏం కాదు. ఒక్క సబ్జెక్ట్కి ఒక పబ్లికేషన్ నువ్వు ఏదైనా తీసుకో, అది తెలుగు మీడియం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం కావచ్చు, ఏదైనా తీసుకో. ఒక సబ్జెక్ట్కి ఒక పబ్లికేషన్ ఉంటే సరిపోతుంది. నువ్వు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఏం కాదు, ఏ పబ్లికేషన్ తీసుకున్నా ఏం కాదు. ఇండియన్ హిస్టరీకి ఏదో ఒకటి, ఇప్పుడు ఇండియన్ హిస్టరీ నాగర్ కరీం సార్ది బుక్ ఉంది, అండ్ ఎంసీ రెడ్డి పబ్లికేషన్ది సైన్స్ బుక్ ఉంది, జనరల్ సైన్స్ది. సో పాలిటీ దగ్గర లక్ష్మీకాంత్, ఏదో ఒకటి ఒక పబ్లికేషన్కి ఒక బుక్ తీసుకుంటే అదే సరిపోతుంది. దాన్ని మంచిగా చదువుకుంటే సరిపోతుంది. ఒక పబ్లికేషన్ ఒక బుక్కి ఒక పబ్లికేషన్ అంతే. దాన్ని మొత్తం పర్ఫెక్ట్గా చదవాలి. 2-3 బుక్కులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక సబ్జెక్టుకి ఒక బుక్ తెచ్చుకుంటే నువ్వు దాన్నే ఫాలో కావాలి. అథమెటిక్ రీజనింగ్ కూడా ఒకళ్ళనే ఫాలో కావాలి. ఇప్పుడు మా ఫ్రెండ్ గారు కూడా చందన్ లాజిక్స్లో కోచింగ్ తీసుకున్నాడు. వాడు మొత్తం చందన్ లాజిక్స్ బుక్కే, చందన్ లాజిక్స్ ఆన్లైన్ కోచింగే ఫాలో అవుతాడు. ఆ మోడల్సే మంచిగా ప్రిపేర్ అవుతాడు. రేపు పొద్దున క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేస్తే ఇందులో ఉన్న నాలెడ్జ్ తోటి అవి సాల్వ్ చేస్తాడు. ఇంకొకడు ఉన్నాడు ఐరైస్లో కోచింగ్ తీసుకున్నాడు. వాడు మొత్తం ఐరైస్ బుక్లే చదువుతాడు. సో ఇంకొకటి యాప్స్ ఉంటాయి, కొన్ని ఆన్లైన్ యాప్స్ ఉంటాయి, ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారు అర్థమెటిక్ రీజనింగ్, మంచి ఉంటాయి. వాళ్ళకి అది నచ్చింది, వాళ్ళు అదే ఇంటర్ క్లాసులు ఆ మోడల్సే ప్రిపేర్ అవుతారు అర్థమెటిక్ రీజనింగ్. సో దాంతో ఆ నాలెడ్జ్ తోటి సాల్వ్ చేస్తారు. ఎందుకంటే మ్యాథ్స్ని ఒక్కొక్కలాగా చెప్తారు, ఒక్కొక్క టైప్లో చెప్తారు. ఒక ప్రాబ్లమ్ని 4-5 రకాలుగా సాల్వ్ చేస్తారు. ఎవరి షార్ట్ కట్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఒక్కసారిని ఫాలో కావాలి. ఆఫ్లైన్లో కోచింగ్ తీసుకుంటే కూడా తీసుకోవచ్చు. హైదరాబాద్లో చాలా ఇన్స్టిట్యూట్ ఉన్నాయి, కరీంనగర్లో ఉన్నాయి, మీ డిస్టిక్లలో ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో కూడా యూనిక్ స్టడీ సర్కిల్ నేను తీసుకున్నా. అంటే నేను నా టైంలో నాకు ప్రిలిమ్స్లో 94 93 వచ్చినాయి, ఈవెంట్స్ పోయింది నాది. సో కోచింగ్ తీసుకుంటే మంచి స్కోర్ వస్తుంది. ఇప్పుడు నాది ఈవెంట్స్ క్లియర్ అయి ఉంటే నేను మెయిన్స్కి ఇంకా మంచిగా ప్రిపేర్ అయి ఉంటే ఏదో ఒకటి వచ్చేది పోస్టింగ్. బట్ బై బ్యాడ్ లక్ అది పోయిందిలే కానీ చెప్తున్నా. అప్పుడు ఉన్న టైంకి యూనిక్ స్టడీ సర్కిల్ మంచిగా ఉంది అని మా ఫ్రెండ్స్ జాయిన్ అయితే వాళ్ళతో పాటు నేను కూడా జాయిన్ అయినా. వేరే కోచింగ్ ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి. సో ఏదో ఒకటి తీసుకుంటే అయిపోతుంది. ఏదో ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో అది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ తీసుకుంటే బాగుంటుంది. సో మేబీ ఇప్పటిదాకా చెప్పిన ప్యాటర్న్ ఒకటే. కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఉంటే తీసుకోరు, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటే ఆ సబ్జెక్ట్ని రివైజ్ చేసుకుని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ కాదు.
అండ్ గ్రౌండ్కి కంపల్సరీ డైలీ మార్నింగ్ పోరి, ఒక 2 కిలోమీటర్స్ అయినా పోతే కొంచెం ఫిట్నెస్ ఉంటుంది, ఆ రన్నింగ్ ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. సో ఈ వీడియోలో చెప్పాలనుకుంది ఇదే. ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిగార్డింగ్ దిస్ ఎవరైనా ఇంకేమైనా ఉంటే కింద డౌట్స్ పెట్టండి. ఈ 10 minutes అయింది, వీడియో క్లోజ్ చేస్తున్నా. ప్రిపరేషన్ అనేది లాంగ్ టర్మ్ ఉండండి. ఒక 6 months, ఒక 1 year పెట్టుకొని అట్లా లాంగ్ టర్మ్ రన్నింగ్, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అయితేనే అది బెనిఫిట్ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చినాకనే నేను కోచింగ్ పోతాను, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను రన్నింగ్ పోతాను అంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో లక్షల మంది అప్లై చేస్తారు. ఆడొచ్చే 10,000 పోస్టులు, 15,000 పోస్టులు అందరికీ రావు కదా, కొంతమందికి వస్తాయి. సో టాప్లో ఉండేటట్టు మనం చూసుకోవాలి. మన జిల్లాలో మన కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉంటాయో చెప్పలేం. పోస్టులు తగ్గే ఛాన్స్ ఉంది కానీ పెరిగే ఛాన్స్ లేవు. పోయినసారి 15,000 ఉన్నాయి, ఇప్పుడు ఇంకా తగ్గే ఛాన్స్ ఉంది కానీ పెరిగే ఛాన్స్ లేవు. ఆ వచ్చే 10,000, 15,000 పోస్టుల్లో మీ జిల్లాలో నీ కేటగిరీలో నీకు ఒక పోస్ట్ ఉండి దానికి నువ్వు కొట్టాలంటే మాత్రం, ఆ కాంపిటీషన్ క్రాస్ చేయాలంటే మాత్రం లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ పెడితేనే అవుతుంది అది. సో అంతే. ఆల్ ది బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ టిల్ ఎండ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి, ఎవ్రీ కమెంట్కి రిప్లై వస్తుంది. ఓకేనా? అండ్ ఇఫ్ యూ వాంట్ టు సపోర్ట్ మై కంటెంట్, ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ రావాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. ఓకే, ఉండ మరి, సైనింగ్ ఆఫ్.